అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు బీ ఫారంతో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన నివాసంలో కూడా మత ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. చాలా సన్నద్ధంగా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు నాకు ఇవ్వడానికి ఎంతో ముందుకు వస్తున్న సందర్భం నాకు కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఇక్కడ విజయం అనేది మీకు ఏ రోజునే కనిపించబోతుంది. ఇది ఒక ప్రపంచంలో ఉండిపోతుంది. తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థినైన నేను ఈ ఉమ్మడి పార్టీల కలయికతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. దానికి మీకు ఇక్కడి నుంచే మీకు ఆ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, సహకరించాలని ఓటర్లు కనుక నేను విజ్ఞప్తి చేసుకుంటూ తప్పనిసరిగా రాజు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని